తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన గద్దెనెక్కిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పేసి ఈరోజు ఆయన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 89.99 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. దాంట్లో 34 లక్షల మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటే దాంట్లో 24 లక్షల మంది దాంట్లో కొత్తగా సభ్యులు యాడ్ కావాలని చెప్పేసి అప్లై చేసుకున్నారు. ఇంకొక 10 లక్షల మందికి కొత్త రేషన్ల కార్డుల కోసం అప్లై చేసుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకోలేకపోయారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఇచ్చిన హామీనే ప్రజలు స్వీకరించారు. కాకపోతే ఇంకొక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని మండలాలు ఉన్నా కానీ మండలంలో ఓన్లీ మండలంలో ఒక గ్రామానికి మాత్రమే రేషన్ కార్డుకి పైలట్ గ్రామం కింద ఇవ్వడం చాలా దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని మండలాలలో అన్ని గ్రామాలలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము కోరుతున్నాం. అలా రేషన్ కార్డులు ఇవ్వని పక్షంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో కార్యకర్తలు ప్రజలు అందరూ తిరగబడి వారి ప్రభుత్వాన్ని నేలకూల్చే విధంగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. స్థానిక ఎలక్షన్లో ఏ ముఖం పెట్టుకొని ప్రజలను ఓట్లు అడగడానికి వస్తారో ఈరోజు స్థానిక ఎలక్షన్లు అన్నీ వాయిదా పడే విధంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. ఖచ్చితంగా రేషన్ కార్డులు అర్హులందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాల్లో ధర్నా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.